బ్రో అల్లు అర్జున్ గారి మూవీ వస్తుంది కదా పుష్ప, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగానే ఉంటుంది. పుష్ప 1 హిట్ అయింది కదా, పుష్ప 2 కూడా బాగానే ఉంటుంది అనుకుంటాను. ఓకే, మనం చూసుకుంటే పుష్ప 2 నుంచి సాంగ్స్ అయితే రిలీజ్ అయినాయి కదా, ఫస్ట్ సాంగ్ అలా సెకండ్ సాంగ్ ఎలా అనిపించింది? బాగున్నాయి. మీకు ఏ సాంగ్ నచ్చింది బాగా? ఏ ఆ సాంగ్ బాగుంది బ్రో, టైటిల్ సాంగ్ బాగుంది. ఓకే, మనం చూసుకుంటే పుష్ప సినిమా పోస్ట్ పోన్ అయితే అయింది కదా, ఆగస్ట్కి రావాల్సింది డిసెంబర్ వరకు వెళ్ళింది. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఏముంది బ్రో, నార్మల్ ప్రొడక్షన్స్ ఏదైనా ఇబ్బందులు ఉంటాయి, లేదంటే యాక్టర్స్ ఏదైనా వాళ్ళ యొక్క షెడ్యూల్స్ బిజీ వల్ల పోస్ట్ పోన్ అనేది సహజం బ్రో. ఓకే, మరి మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వల్లే మూవీ పోస్ట్ పోన్ అయిందని బయట టాక్ నడుస్తుంది. ఇదే అల్లు అర్జున్ గారి ఫ్యాన్ గా నీ ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా సరే, ప్రభాస్ ఫ్యాన్స్ అయినా సరే, ఎవరైనా సరే బ్రో, యాక్టర్కి ఇచ్చే వాల్యూ యాక్టర్కి ఇస్తారు, సపోర్టర్కి ఇచ్చే వాల్యూ సపోర్టర్కి ఇస్తారు. పోస్ట్ పోన్ అనేది సహజం బ్రో. వాళ్ళ వల్ల పోస్ట్ పోన్ అయింది, వీళ్ళ వల్ల పోస్ట్ పోన్ అయిందంటే ఏం చేయాలి? కల్కి కూడా పోస్ట్ పోన్ అయ్యాకే వచ్చింది, హిట్ అయ్యింది. పుష్ప 2 కూడా అలాగే. ఇప్పుడు ఓజే తీసుకుంటే ఓజే కూడా పోస్ట్ పోన్ అవుతుంది. అండ్ ఇది అర్హర వీరమల్లు ఇంకా ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేయడం లేదు, కాబట్టి అవి కూడా హిట్ అవుతాయి అనుకుంటాను నేను. పాన్ ఇండియా మూవీస్ కదా, మనం ఇండియాకి సపోర్ట్ చేయాలి, పాన్ ఇండియా. అవును, ఇప్పుడు అదే విషయం మరి చూసుకుంటే ఎందుకు కానీ సోషల్ మీడియాలో ఒకే పాయింట్ లాగుతున్నారు అల్లు అర్జున్ గారి మీద, అంటే అది పాలిటిక్స్గా వెళ్ళినందుకు అనుకోవచ్చా? ఇదని నువ్వు ఫ్యాన్ కాబట్టి నేను అడుగుతున్నాయి. ఫ్యాన్ అని కానీ నేను చెప్తున్నాను, ఫ్యాన్ కాకపోయినా చెప్తున్నాను. పాలిటిక్స్ డిఫరెంట్ కెరియర్, మూవీస్ డిఫరెంట్ కెరియర్ బ్రో. అట్లా పాలిటిక్స్ చూసుకుంటూ, అట్లా మూవీస్ చూసుకుంటూ అల్లు అర్జున్ అనేది సపోర్ట్ చేస్తున్నాడు సినిమా ఇండస్ట్రీకి. దట్టు జనసేన ఉండేటప్పుడు, ప్రజారాజ్యం ఉండేటప్పుడు ప్రజారాజ్యానికి సపోర్ట్ చేస్తున్నాడు, జనసేన ఉంటే జనసేనకి సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు అతని ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తున్నాడు, అతని రిలేటివ్ సపోర్ట్ చేస్తున్నాడు, అందరికి సపోర్ట్ చేస్తున్నాడు. సపోర్ట్ అనేది పాలిటిక్స్లో కామన్, పాలిటిక్స్లో సపోర్ట్ అనేది మెయిన్ అనమాట. ఓకే, వన్ వార్డ్లో మూవీ బాగుంటుంది అనుకోవచ్చా? బాగుంటుంది బ్రో. థ్యాంక్ యూ అన్న. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో ఇప్పుడు టాలీవుడ్ నుంచి మూవీస్ వస్తున్నాయి కదా, పుష్ప, దేవరా, గేమ్ చేంజర్, ఓజీ, వీటిలో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? ఓజీ బ్రో. ఓజీ ఎలా ఉండిపోతుంది పవన్ కళ్యాణ్ గారు ఓజీ? బ్రో మీరు పవన్ కళ్యాణ్ ఇంకా చెప్పనవసరంలా, మూవీ రిలీజ్ అయ్యాక మీకు తెలుస్తుంది. మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో మూవీస్ చేయలేమో, కొద్దిగా లాంగ్ పెడతానంటున్నారు కదా, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి ఈజ్ అ ఫ్యాన్గా? బ్రో యాజ్ అ ఫ్యాన్గా అయినా ఆయన చేస్తున్న పనికి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయన డిప్యూటీ సీఎం అయినందుకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఓకే బ్రో, మనం చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో ఓజీ వస్తుందని చెప్పారు ఆయన. ఈ ఓజీ సినిమా నుంచి నెక్స్ట్ ఎటువంటి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు? ఏదైనా కానీ ఒకవేళ ఏ బిట్ వచ్చినా కూడా, సాంగ్ కానీ డైలాగ్ కానీ ఏది వచ్చినా కూడా యూట్యూబ్లో కొట్టేస్తుంది, రికార్డ్స్ మొత్తం బద్దలు కొట్టేస్తుంది. సేమ్ టైంలో పుష్ప కూడా వస్తుంది, ఏది ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు? బ్రో పుష్పకి దీనికి సంబంధం లేదు బ్రో. పుష్ప అది వరల్డ్ వైడ్ ఉంది, ఇది మన స్టేట్ వైడే. సో డోంట్ కంపేర్. స్టేట్ వైడ్లో ఏది ఎక్కువ కలెక్ట్ చేస్తారు? స్టేట్ వైడ్లో మీకు తెలుసు కదా బ్రో, మనది పవన్ కళ్యాణ్ ఒక రేంజ్ ఉంది, కాకపోతే అది వరల్డ్ వైడ్ ఉండడం వల్ల దాని కలెక్షన్స్ వస్తాయి, కానీ హిట్ అయ్యేది మాత్రం ఓజీ. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఏ జోనర్స్లో మూవీస్ తీస్తే బాగుంటుంది? అంటే ఇప్పుడు మూవీస్ తీయడం కష్టమే ఆయన, కాబట్టి కానీ మాస్లో తీస్తే మాత్రం ఫ్యాన్స్కి పండగ, మా లాంటి ఫ్యాన్స్కి పిచ్చ పండగ. ఓకే, పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో సీఎం అయ్యే అవకాశం ఉందా ఆంధ్ర? ఖచ్చితంగా బ్రో, మీరు డౌట్ ఏం లేదు దాంట్లో. పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సీఎం కన్ఫర్మ్డ్. చంద్రబాబు గారి తర్వాత ఒకవేళ సీఎం అయ్యే అధికారం ఎవరికన్నా ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు ఒక పొజిషన్గా ఆయన అనుకున్న సక్సెస్ కొట్టిన తర్వాత ఫస్ట్ మూవీ ఓజీ. ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రజలు దీన్ని ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు? పండగలా చేసుకుంటారు. చాలా రోజుల తర్వాత వస్తున్న పండగ అది. ఓకే, వెయిట్ చేస్తున్నాం మేము కూడా. పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆయన మీరు ఏ విధంగా చూస్తారు? హీఈస్ అ డెమి గాడ్ అంతే. టాలీవుడ్ నుంచి మూవీస్ వస్తున్నాయి కదా, పుష్ప, దేవరా, గేమ్ చేంజర్, వీటిలో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? పుష్ప 2. వై పుష్ప 2 ఎలా ఉండబోతుంది? అంటే ఇష్టమైన హీరో, మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నా, ఐకానిక్ స్టార్. మనం చూసుకుంటే మూవీ ఆగస్టులో రావాలి కదా, డిసెంబర్ వరకు పోస్ట్ పోన్ అయింది. ఇదే ఫ్యాన్గా మీ ఒపీనియన్ ఏంటి పోస్ట్ పోన్? డిసప్పాయింటింగ్. చూసుకుంటే మెగా ఫ్యాన్స్ అందరికీ భయపడే నిజంగా పోస్ట్ పోన్ అయిందా మూవీ? అట్లానే లేదు. ఓకే, జస్ట్ నార్మల్గా ఉండొచ్చు కదా. మనం చూస్తే ఫస్ట్ సాంగ్, సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది. మీకు బాగా ఏ సాంగ్ నచ్చింది? సామి. నెక్స్ట్ అందులో అల్లు అర్జున్ గారి క్రేజ్ ఎలా ఉండిపోతుంది ఆఫ్టర్ పుష్ప? చాలా ఎక్కువ ఉంటుంది. అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఎన్నో మూవీస్ చేశారు, అందులో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఆర్యా 2.
ఆర్య 2. నెక్స్ట్ అయినా పుష్ప తర్వాత ఒక జానర్స్లో మూవీస్ తీయచ్చు అంటే ఆర్య టైప్ మూవీస్ తీస్తే బాగుంటుందా, పుష్ప 1 టైప్ మూవీస్ తీస్తే బాగుంటుందా? ఆర్యా 2లానే బాగుంటుంది. ఆర్య 2 కానీ లవర్ బాయ్ కష్టం. లవర్ బాయ్లోనే బాగున్నాడు కొంచెం. ఓకే, మనం చూసుకుంటే పుష్పలోని అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ మీద చూసుకుంటే ఒక చాలామంది ఇన్స్పైర్ కూడా అయ్యారు ఆ రేంజ్కు క్రియేటివ్. నెక్స్ట్ మూవీతో కూడా ఏదైనా మెసేజ్ ఇచ్చే అవకాశం ఉందా పబ్లిక్కి? ఆబ్వియస్లీ ఉంటుంది. మీరు చూస్తారా ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ? వెళ్తా. ఆల్రెడీ అన్న వాళ్ళు అనుకున్నారు వెళ్దామని, వెళ్తున్నాం ఆల్రెడీ. ఓకే, 1 వార్డ్లో పుష్ప ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది? 10.